ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? ఎక్కడికి వెళ్తున్నారని మీరు ఆలోచిస్తున్నారు కదా? ఎక్కడికి కాదండి, మా వీధిలో దుర్గమ్మ దేవికి ఆషాఢం సారైతే పెడుతున్నామండి. అందుకోసం అనేసి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, స్వీటు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ పట్టుకొని వెళ్తున్నామండి. అలాగే మా వీధిలో ఉన్నది కూడా ఎవరు స్తోమత కలిగి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఎవరు ఏమేమి తీసుకెళ్తున్నారు అన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాం రండి. ఇప్పుడైతే కిందకైతే దిగామండి. మేడపై నుంచి అందరం ఒక ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరు అలా వెళ్తూ ఉన్నాం. అందరం బుర్ర మీద పెట్టుకొని, బుర్ర మీద పెట్టేటప్పుడు ఏంటంటే పైట చెంగు అనేది బుర్ర మీద వేసుకొని వెళ్ళాలండి. ఖాళీగా మనం పళ్ళెం అనేది పెట్టుకొని వెళ్ళకూడదు. కాబట్టి బుర్ర మీద చెంగు అయితే వేసుకోవాలి. కొంతమంది ఇంకా వంటలు అవుతున్నాయండి. ఎందుకంటే మార్నింగ్ 8 అని చెప్పారండి. 8 అని చెప్తే ఎలాగలాగ అందరూ ఆడవాళ్ళం కదండి, బయలుదేరేసరికి ఆ టైం అయిపోయింది. లాస్ట్కి 10-10:30 అయిపోయింది. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. అందరూ ఒక సెంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అందరూను డప్పులు అన్నీ మోగుతున్నాయి. అక్కడికైతే అందరం వెళ్ళి వాళ్ళ దగ్గర నించున్నామండి. ఎందుకంటే మెయిన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారు ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట, కొలువై ఉంటుంది. వాళ్ళు రావాలి. వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నామండి. అందరం బాగా తయారయ్యాం. మంచి మంచి చీరలు కట్టుకున్నాం. చక్కగా బుట్ట బొమ్మల్లాగా అయితే తయారయ్యామండి. అందరం ఎవరికి నచ్చినవి వాళ్ళండి. ఒకరు సలివిడని, ఒకరు అరిసెలని, ఒకరు బూందీ అని, అలాగా ఎవరికి తోచిన వాళ్ళు అలా పెట్టారు. అలాగే మేము కూడా అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, మా అదే అమ్మవారంటే మనం పసుపు కుంకుమ ఇవ్వడం అనేది న్యాచురల్ కాబట్టి పసుపు కుంకుమ, పువ్వులు అన్నీ మొత్తం పట్టుకొని వెళ్ళామండి. స్వీట్స్ కూడా అలాగే ఎవరి స్తోమతగా ఉన్న అంతవరకు వాళ్ళు పట్టుకొని వెళ్ళారండి. లాడూలు, తర్వాత జాంగ్రీ, అరటిపళ్ళు గెల్లు, సలివిడి అందరూ రకరకాలుగా తెచ్చారండి. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవండి. మా పోతురాజు గారికి స్నానం చేయించడానికి కూడా బిందెలతో నీళ్లు పట్టుకొని వచ్చారు. అవి అమ్మవారి దగ్గర ముందు వాళ్ళ తమ్ముడికి అవి నీలాభిషేకం చేసి అప్పుడు ఇవన్నీ సారీ అంతా లోపల పెడతారండి. కాకపోతే మొత్తం 3-4 ఏరియాలు చాలా వరకు తిరిగామండి. అందరం చక్క బుర్రల మీద పెట్టుకొని ఈ డప్పులు వెనకాతల మేమంతా నడుచుకుంటూ, చెప్పులు వేసుకోలేదండి ఎవరు కూడా, చక్కగా నడుచుకుంటూ వెళ్ళామండి. ప్రతి ఏరియా కూడా తిరిగి అలాగ అన్నీ చుట్టూ తిరిగేసింది. అంటే అమ్మవారు గుడి చుట్టూ ఉన్న ఏరియాస్ అన్నీ ఉంటాయి కదండి, ఆ వీధులన్నీ తిరిగిన తర్వాత లాస్ట్కి అమ్మవారి గుడికైతే చేరుకున్నామండి. ఈ చిన్న పాప ఉంది కదండి, చక్కగా భరతనాట్యం గెటప్లోనే ఆ పాపకైతే డ్రెస్ అయితే వేశారు. ఆ పాప పట్టుకున్న పళ్ళెంలో అద్దము, పసుపు, కుంకుమ, దువ్వెన, కాటుక, తిలకం అన్నీ అమ్మవారికి ఏవేవి ఉండాలో అవన్నీ పెట్టారండి. ఇతనైతే అమ్మవారు తాలూకా అంటే అమ్మవారు అతని మీద పడుతూ ఉంటుందన్నమాట. అందుకోసం ఏంటంటే ప్రత్యేకంగా ఆయన తెప్పించారు అతన్ని. అతను ఏ గుడి దగ్గర ఏ పూజలు జరిగినా అతను కంపల్సరీగా వస్తారండి. అలాగే అతని మీద కూడా దేవుడు వాలిందండి. వాలిన తర్వాత చాలాసేపు అక్కడైతే ఆపేశారు. చూసారండి ఎలా ఉన్నారో. అతను చూస్తేనే కొంచెం ఆ జట్లు అవన్నీ చూస్తుంటేనే కొంచెం భయంకరంగా అనిపించింది. ఆ తర్వాత ఆ నాట్యం అయితే బాగా చేశారండి అతనైతే.
ఇంకా అక్కడ నుంచి అందరం లైన్గా అయితే బయలుదేరామండి. మొత్తం రోడ్డు అయితే ఖాళీ లేదు అసలు. అందరం లైన్గా ఒకరి తర్వాత ఒకరు అలాగా నడుచుకుంటూ అన్ని ఏరియాలు తిరగడం అయితే స్టార్ట్ చేసామండి. మొత్తం అక్కడ నుంచి అదేనండి మేము అక్కడ ఆగాం కదా, అదే ప్రెసిడెంట్ గారి ఇల్లు. అక్కడ నుంచే అందరం మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారండి సారీ ఎంత చక్కగా అందరూ పట్టుకొని వచ్చారు అమ్మవారికి. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి. మీరు కూడా చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అందరూ చక్కగా తయారయ్యారు హ్యాపీగా. అమ్మవారి కోసం అందరం సరదాగా వెళ్తున్నామండి. అమ్మవారి కోసం ఏంటంటే ప్రతి ఏరియాలోనూ ఏంటంటే అమ్మవారికి ఆషాఢం సారి అనేసి పట్టుకొని వెళ్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. గ్రామ దేవతలకి అందరూ కూడా కొన్ని ఏరియాలు మనం ఇలా పట్టుకొని వెళ్దామనేసి ముందు ఒక 2 రోజులు ముందు అనుకున్న తర్వాత ఒకరోజు నిర్ణయించుకొని అందరం కలిసి ఆషాఢం సారి అనేసి మనం అమ్మనింటి ఆడపిల్లలాగే తీసుకొని వెళ్తామన్నమాట ఆవిడికి. తెలంగాణ సైడ్ ఏంటంటే బోనాలు అని చెప్పేసి అమ్మవారికి అన్నీ పట్టుకొని వెళ్తుంటారు కదండి. అలాగే ఇక్కడ కూడా ఆషాఢంలోని ఇలాగ ఆషాఢం సారి అనేసి ఈ అమ్మవార్లకు అందరికీ తీసుకొని వెళ్తుంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర ఏంటంటే కాయగూరలు అన్ని రకాల కాయగూరలు పట్టుకొని వెళ్ళి అమ్మవారికి అలంకరిస్తుంటారు. కొన్ని దగ్గర ఏంటంటే పసుపు కుంకాలే పట్టుకొని వెళ్ళి అమ్మవారికి అలంకరిస్తుంటారు. ఒక్కో దగ్గర ఏంటంటే ఫ్రూట్స్ అన్ని రకరకాల ఫ్రూట్స్తోనే అలంకరిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అన్నీ ఎవరికి తోచింది వాళ్ళు పట్టుకొని వచ్చి అమ్మవారి దగ్గర పూజలు అయితే అందరం చేయించుకున్నామండి. అది కూడా మీకు చూపిస్తాం, లైవ్గా చూడండి. ఏంటంటే వీడియో తీసింది ఎలా ఉన్నది అలా న్యాచురల్గా పెట్టాలని అనుకున్నాము ఫ్రెండ్స్. అందుకోసం అనేసి కొన్ని దగ్గర మీకు వాయిస్ అంటే ఇవ్వట్లేదు. అంటే న్యాచురల్గా డప్పు సౌండ్ అవన్నీ మీకు తెలియడం కోసం అనేసి అది పెడుతున్నాను. మీ ఏరియాలో కూడా ఇలా జరుగుంటే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. शॉप की कहता है
10:30, 11 ఆ టైం అంటే ఎలాగో ఎండ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అబ్బా ఎండ అయితే సూపర్గా ఉంది. బాగా కాలు అయితే బాగా కాలేయి. అయినా కూడా అమ్మవారి కోసం వెళ్ళాం. లాస్ట్ ఇదిగోండి పోతురాజు గారు చూసారండి. గుడికైతే లాస్ట్ చేరుకుని సుబ్రహ్మణ్య స్వామి అండి ఇతను. గుడికైతే లాస్ట్కి చేరుకోవడం అయితే జరిగిందండి. ఇంకా అంటే కొంచెం ముందుకే ఉన్నాం. మా పంతులు గారు మా దుర్గమ్మ తల్లి కోసం సారి తీసుకెళ్ళడం మాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదండి. అంటే ఇప్పటివరకు మా ఏరియాలో ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి మాకు చేయడం. అందుకే నాకు పెద్దగా తెలియదు. లాస్ట్కి అయితే గుడికి వెళ్ళాం. అందరూ సారి తీసుకెళ్ళినట్టయితే హారతి అయితే తీసాక దిష్టి తీస్తున్నారు. దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్నారు. ఎందుకంటే అన్ని దగ్గరికి తిరిగారు కదండి, అందుకోసం అనేసి దిష్టి తీస్తున్నారు అనమాట. అక్కడే మా ప్రెసిడెంట్ గారు దుర్గారావు గారు ఆయన. తీసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. పంతులు గారు ఏమన్నారంటే గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి అన్నారు. కానీ ఇంత జనంతో గుడి కొంచెం ఇరుగ్గా ఉంటుంది, లోపల సందు. ఇంత జనంతో వెళ్ళడమైతే కష్టం, కొంతమంది అయితే వెళ్ళండి అనేసి చెప్పారు. అప్పుడు మేము కొంతమంది అంటే ఒక 15 మంది అలాగా 20 మంది అనమాట గుడి చుట్టూ తిరిగాం. మిగతా వాళ్ళంతా గుడిలోకి అయితే వెళ్ళిపోయారండి. మేము 10 మంది మట్టుగా చక్కగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసామండి. చేసిన తర్వాత అప్పుడు గుడిలోకి మేము వెళ్ళాము. కొంతమందికి అవ్వలేదు కాబట్టి అంటే మరి చుట్టూ తిరగాలంటే ప్లేస్ సరిపోదు కాబట్టి కొంతమంది లోపలికైతే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసారి అంతా ముందుకి కమిటీ కుర్రాలు అయితే ఉన్నారు. కమిటీ కుర్రాలకి ఇవ్వడం అయితే జరిగింది. కమిటీ కుర్రాలు అందరూ ఆ సారిని అందుకొని దేవుడి ముందున పెట్టారండి. మళ్ళీ గుడిలోంచి వచ్చేటప్పుడు మళ్ళీ అతని మీద ఏంటంటే అమ్మవారి మీద వాలిందండి. మళ్ళీ అతను డాన్స్ అయితే చేస్తున్నారు. అవన్నీ పట్టుకొని తింటున్నారు. మిగతా వాళ్ళకి పడేస్తారు, పడిపోతే ఏమైనా భయం అయితే ఉంది. కానీ అదైతే పడిపోవద్దు, ఎందుకంటే దేవుడి నిదర్శనం ఉంటుంది కదండి. అది డ్యాన్స్ అది గెంతుతూ ఏంటంటే ఆ పూజ సామాన్లన్నీ ఆ పంతులు గారి చేతికైతే అందజేయడం అయితే జరిగిందండి.
సైలెంట్గా ఉండనమ్మ, పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రతి వారు తెచ్చింది నైవేద్యం దేవుడికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. ప్రతి దాంట్లో ఒక్కొక్క ఐటెం తీసి ఒక ప్లేట్లో పెట్టి దేవుడికి అయితే నైవేద్యంగా పెడతామమ్మ, ఎవరు కంగారు పడకండి అని చెప్పారు. తర్వాత పూజ అయితే ముగిసింది. తర్వాత అందరు తెచ్చినవన్నీ ఒక చీర పరిచేసి చీరలో అయితే వేసి అందరికీ చీరలో వేసాం కదండి, అవన్నీ అందరికీ సాయంత్రం చేసి ప్రతి ఇంటికి అవన్నీ పంచడం అయితే జరిగిందండి. పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటలు చేసేటంటే అందరి ఇళ్ళకి ప్రసాదాలు అయితే అందరికీ ఇచ్చేసాము. ఫస్ట్ ప్లేట్లన్నీ పట్టుకొని వెళ్ళిపోండి అమ్మ, పల్లెలన్నీ ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది కదా. తర్వాత మీ ఇంటికే మేము వచ్చి పసుపు కుంకుమ అన్నీ మేము పంచుతామని చెప్పామండి. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఐటెం కవర్లో వేసేసి చక్కగా పసుపు కుంకుమ అన్నీ, పసుపు కొమ్ములు, నిమ్మకాయలు అన్నీ కూడా ఇవ్వడం అయితే అందరికీ జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.